బీఆర్ఎస్ నుంచి జంప్ అయిన దానం నాగేందర్ రెడ్డి నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎటువంటి మాటలు మాట్లాడాడంటే అంటే బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు అణిగిమణిగి ఉండేది, కాంగ్రెస్ పార్టీలోకి జారిపోగానే రౌడిజం అంటే ఏందో మనకు అసెంబ్లీలోనే ఎట్లాంటి వార్నింగ్ ఇచ్చాడో మీకు ఫస్ట్ వార్తతోటి తర్వాత వీడియో ఫుటేజ్ తోటి మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి. ఇక అరే నీ అమ్మ ఒక్కొక్కరి తోలు తీస్తా, బయట తిరగనీయ కొడక, అసెంబ్లీలో అదుపు తప్పిన దానం, అసహనంతో రెచ్చిపోయిన నేత, అక్బర్ డిమాండ్తో క్షమాపణ చెప్పిన దానం. ఇక ఈ విధంగా దానం నాగేందర్ రెడ్డి పంజాగుట్ట సర్కిల్ దగ్గర గతంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అంటడి పెద్ద మనిషిని. దానం నాగేందర్ రెడ్డి పంజాగుట్ట సర్కిల్ దగ్గర పోలీస్ స్టేషన్ కాడ బీడీ కట్టలు అమ్ముకునే తోడు అంటే ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళు మావోని అట్లంటారా ఇట్లంటారా అన్నాడు. ఈ రోజు బీఆర్ఎస్ పైన ఇలా వెనక తిరిగేసరికి ఈయన నిజంగానే బీడీలు అమ్ముకునేటోడని మళ్ళీ ప్రశంసలు ఈయన పైన కురుస్తూ ఉన్నాయి. మరి మాట ఎట్లాంటి మాట్లాడుతున్నాడంటే అరే నీ అమ్మ ఒక్కొక్కరి తోలు తీస్తా అంటే రౌడీజం కాకుండా ఏంటండి ఇది? అసెంబ్లీ సమావేశాల్లో అందరి ముందు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను చూస్తూ ఉండగా ఇటువంటి బూతు మాట్లాడిన మహోన్నతమైన మనిషి దానం నాగేందర్ రెడ్డి, బీడీలు కట్టలు అమ్ముకునే మనిషి. ఇక ఏ విధంగా తిట్టాడో ఒక్కసారి మీకు వీడియో ఫుటేజ్ చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమనుకుంటున్నారా మీరు? తోలు తీస్తా కొడుక, ఒక్కొక్కరిది తోలు తీస్తా ఒక్కొక్కరిది చెప్తున్నా. ఇక ఇది మన బీడీ కట్టలు అమ్ముకునే దానం నాగేందర్ రెడ్డి కథ ఈ విధంగా ఉంది. అంటే తెలంగాణ వీళ్ళ అయ్య జాగిరైందా లేకుంటే వీళ్ళ అయ్యలు సంపాదించి వదిలిపోయలేదు తెలంగాణని. రేవంత్ రెడ్డి వచ్చేసేమో ఎవరైనా ఎదురు తిరిగి మాట్లాడితే వాడు నరికేస్తా అంటాడు. వాళ్ళ కింద ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా మంత్రులు కానీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరైనా కూల్చాలని చూస్తే వాళ్ళు కంఠం కొరకేస్తా, పీక నరికేస్తా, వాళ్ళు జాడపత్తలేకుండా చేస్తా అని వాళ్ళు ఆ విధంగా వార్నింగ్ ఇస్తారు. నిన్నగా మొన్న బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి విలీనమైన దానం నాగేందర్ రెడ్డి, బీడీలు కట్టలు అమ్ముకునే దానం నాగేందర్ రెడ్డి ఈ రోజు మళ్ళీ బయట తిరిగి కొడక నరకేస్తాం, తోలు తీస్తాం నీ అమ్మ అనుకుంటా బూతు పురాణాలు పాడుతూ ఉన్నాడు. మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాంటిది? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? మరి బూతుల పురాణంతో ముందుకు సాగిపోతూ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలని ఇటువంటి బూతు పురాణాలు మాట్లాడుతూ ఉన్నారు. మరి రోజు రోజుకి విచ్చలవిడిగా సాగిపోతున్న రౌడీయిజము ఇన్ని రోజులుగా ఫోన్లోనే మనం విన్నాము, వీడియోల రూపంలో చూసాము. ఈరోజు అసెంబ్లీలోనే దానం నాగేందర్ రెడ్డి యొక్క ఫుల్ ప్రిపేర్డ్గా ట్రైనింగ్ తీసుకొని వచ్చి ఇక వార్నింగ్ ఇస్తున్నట్టు ఉంది వ్యవహారం. వీడైతే ఇటువంటి పాలనలో దొంగలు, దోపిడీ ఎదవలు ఇన్ని రోజులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారు. ఈరోజు వారి నిజ స్వరూపం ఏందో సర్రాను చూరుకొచ్చి ఈరోజు జాడడం జరిగింది. కానీ దానం నాగేందర్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు మొదలు బీఆర్ఎస్ జెండా బట్టి ఆ గుర్తుతోటి ఎమ్మెల్యేగా నిలబడి ఓట్లు వేయించుకొని గెలిచిన ఎమ్మెల్యేవి నువ్వు. నిజమైన నీకు మగతనమే ఉంటే, నువ్వు మొగోనివి అయితే, అసెంబ్లీలో నీకంత పౌరుషం ఉండి సత్తా కొట్టేటోటివి అయితే నువ్వు ఏం చేయాలి? మొదలుగా రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ జెండా బట్టి మళ్ళీ ఎక్కడైతే నువ్వు గెలిచిన నియోజకవర్గం ఉందో ఆడికెళ్ళి మళ్ళీ గెలిచిరా, అప్పుడు నీ అమ్మ నీ తోలు తీస్తా, నువ్వు బయట ఉప్పడరా అని ఆ మాట అసెంబ్లీకి వచ్చి మళ్ళీ మాట్లాడు. నీ మొహం చూసి ఎవరు వేయాలి ఓట్లు నీకు? దానం నాగేందర్ రెడ్డి కేసీఆర్ అభివృద్ధి చేస్తాడు, కేసీఆర్ వల్ల మన నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది, కేసీఆర్ వల్ల మనకు హామీలు వస్తాయని నీకు ఓట్లేసింది తప్ప నీ దుంపిన ముఖాన్ని చూసి, నీ బీడి గట్ట ముఖాన్ని చూసి ఎవడు ఇయ్యలే నీకు అధికారం, ఎవడు ఇయ్యలే నీకు ఓట్లు కూడా ఎవడయ్యరు. మురికి కాలువలో ఉన్న స్లమ్స్ ఏరియాలో బ్రతుకుతున్న ప్రజలు కూడా నీకు ఓట్లేయరు. అట్లాంటి క్యారెక్టర్ కలిగిన మనిషి ఈరోజు మాకు అవపడతా ఉంది. అందుకనే దానం నాగేందర్ రెడ్డి దమ్ముంటే మొదలు రాజీనామా చేయి. నువ్వు రాజకీయ నిజ స్వరూప మొగోనివి అయితే నువ్వు రాజకీయం చేసి కాంగ్రెస్ జెండా ఎత్తి మళ్ళీ నువ్వు పోటీ చేయి. అప్పుడు మేము ఒప్పుకుంటాం. నువ్వు మాట్లాడి నువ్వు చేసే రౌడిజానికి, నువ్వు ఇచ్చే వార్నింగ్కి మీ అయ్యా రేవంత్ అయ్యా వీళ్ళందరూ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించి మీ పేరు మీద రాసిపోతే మీరు వచ్చి అధికారంలోకి వచ్చి ఒక్క ఓటుతో గెలిచిన మనిషివి నువ్వు. ఈరోజు ప్రజల్ని బెదిరిస్తూ ఉన్నావు, బీఆర్ఎస్ పార్టీ బెదిరిస్తూ ఉన్నావు. ప్రజల పక్షాన్ని మీరు కొట్లాడకపోయినా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొట్లాడుతూ ఉంటే వారిని కూడా కొట్లాడకపోయినా బెదిరిస్తూ ఉంటవి. నువ్వు చీమ లాంటివి. బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు చీమ లాంటివి. నిజంగానే నువ్వు బీడి కట్టలు అమ్ముకునేటోనివి, నాకు తెలిసి నిజంగానే బీడి కట్టలు అమ్ముకునేటోనివి.
నీవు ఏందో నీ బతుకేందో అన్నీ నీకు అర్థం కావాలి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అనంత నువ్వు కాలేదు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం ఏదో శాతం కాదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. నిన్నగాక నువ్వు బీఆర్ఎస్ పార్టీలో వారి యొక్క దయా దాక్షిణ్యాలతో గెలిచి ఈరోజు పెత్తనాలు చేస్తూ ఉంటే చిన్న పిల్లల సైతం నీ మొహం చూసి కాండ్రించి ఉమ్మేస్తా ఉన్న పరిస్థితి ఈరోజైతే. ఇట్లాంటి దరిద్రులు ఉన్నారు ప్రజలారా. ఓట్లని మనం వేయించుకుంటున్నాం కానీ ఈయన కొడుకులు రాష్ట్రాన్ని ఆగం చేయడానికి పన్నాగం పడుకుంటున్నారు.